దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామం చేస్తారు, వారి మధ్యలో తను వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక ఈ రాత్రికాల సమయం మందు ఈ ఆన్లైన్ ప్రేయర్ లో అటెండ్ అవ్వడానికి దేవుడు చెప్పిన మహాకృపను బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో జాన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు, రై బ్రదర్ గారు పాట పాడతారు. జాన్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. పాట పాడుతుందంట ప్రియాంక, ఆయనకి ఇచ్చింది కదా. సిస్టర్ పర్లేదు, పాడండి. ప్రియాంక సిస్టర్ పాట పాడండి, పర్లేదు, నో ప్రాబ్లం, పాడండి. రై బ్రదర్ మీరు ప్రేర్ చేయండి. రై బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి. జాన్ బ్రదర్ చేస్తారు సార్, చేయమని సార్. సిస్టర్ పాట పాడతారులే. సరే జాన్ బ్రదర్ మీరు ప్రేయర్ చేయండి, సిస్టర్ పాట పాడిద్ది. సరే చేసుకున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. కాబట్టి మనం స్టార్ట్ చేసుకుందాం. సోదరం దేవా గొప్ప దేవానికి వందనాలు చేసినట్టుంది. కూడుకున్న శుభ వచ్చిన ప్రతి ఒక్క దర్శించి మాట్లాడే రాజా కావాల్సిన ఇచ్చండి, విడుదల దయచేయండి రాజా. గొప్ప దేవానికి వందనాలు చేస్తుందండి. వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా కుటుంబంలో అందరూ రక్షణ పొందాలా. ఎక్కడైతే సేవ జరుగుతుంది యెహోవా వాళ్ళందరికీ తోడుగా ఉండి అవసరాలు తీర్చండి. ఇక్కడ వాగ్దానంతో మాట్లాడండి యెహోవా. ఒక వాక్య జీవితాలు మా జీవితాలు నెరవేరాలా మీరు మాకు సాయం ఇచ్చేసి, ఏవైతే నశించిపోతారో వాళ్ళకి మేము విడుదల చేయలాగా మీరు మాకు సాయం ఇచ్చేయండి. నడిపి మీరు దయచండి యెహోవా. నీ ఆజ్ఞలు ఇక్కడ యెహోవా. ఇలాగే మేము మాకు సెలవు ఇవ్వండి యెహోవా. స్వార్థ చెప్పడానికి మేము వెళ్ళాలి యెహోవా. మీరు మాకు సాయం తెచ్చేసి విడుదల దయచేయండి. వచ్చిన పథకం నీ సేవలు పడుకుని అవసరాలు తీర్చి విడుదల దయచేయండి. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి కావాల్సిన ప్రతి అవసరాలు తీర్చండి రాజా. ముఖ్యంగా దేవ కుటుంబంలో సమాధానం దయచేయండి, ప్రేమ దయచేయండి. మీరే కాలం నుంచి సేవలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరికి సరళ మీరు దయచేసి విడుదల దయచేసి ఈ నామం మేము జీవించలాగా మాకు సాయం దయచేయండి. యేసు నా పర్సన్ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. సిస్టర్ మీరు పాడండి పాట. అందరికీ ప్రైజ్ లార్డ్. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా. నీ కాడినే మోస్తా, వాడుకో యేసయ్యా. నీ కాడినే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యవ్వన బలము నిర్వర్యం కాకముందే, నాకన్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వర్యం కాకముందే, నాకన్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, వాడుకో యేసయ్యా. నీ కాడినే మోస్తా, వాడుకో యేసయ్యా. నీ కాడినే మోస్తా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన జీవితానికి వెలుగింకా పోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే,
నీవిచ్చిన జీవితానికి వెలుగింకా పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే వాడుకో యేసయ్యా నీ కాడినే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడినే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణము సంపూర్ణం కాకముందే నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే వాడుకో యేసయ్యా నీ కాడిని మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడినే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారిపోకముందే నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారిపోకముందే వాడుకో యేసయ్యా నీ కాడినే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడినే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో వాడుకో యేసయ్యా నీ కాడినే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడినే మోస్తా. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్య అన్న ఉన్నారు, వాక్యాలను నడిపిస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలు కృతజ్ఞతలైనా ఈ ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. ఈ సాయంత్రం సమయం మరోసారి మీ సన్నిధికి వచ్చిన ప్రభువా గతంలో ఉన్నంత కంటే ఇక మీదట మరీ అధికమైన ఆసక్తి మీలో మాకు పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనుషులు పరిపరి విధాలుగా పరిగెత్తుకుంటున్నారు ఈ లోకంలో ఎక్కడెక్కడో, కానీ ప్రభు మేము ఎక్కడికి పోలేం లేనా. సమస్తం మీనే, సమస్తం మీలోనే ఉన్నాయి కాబట్టి సమస్తం మీరే కాబట్టి మీ సన్నిధికి మేము వచ్చినాం. మీ సన్నిధిలో నివసించాలన్నా నిత్యం ప్రభు దేవరాత్రులు మీ సన్నిధిలో మేము నివసించే బిడ్డలుగా మమ్మల్ని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేని విషయంలో మేము సమర్థించుకోకుండా ప్రభు సొడ్డులు పెట్టుకోకుండా ప్రతి క్షణం మీ అందే జీవించాలన్న సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మా హృదయవాంఛలను తీర్చండి, మా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి. ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం. యేసుక్రీస్తు డిపార్ట్ ఫ్రమ్ ద పీపుల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గొప్ప తండ్రి, ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోండి. ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించండి, మాతో మాట్లాడండి, బలపరచండి. ఏ రీతిగా మీకు అంగీకారంగా ఉండాలి మా హృదయ పరిస్థితులను గమనించమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది, మా యొక్క ఆత్మీయ జీవన విధానం ఏ రీతిగా ఉంది, ఈ యొక్క ఆత్మీయ యాత్ర ఏ రీతిగా ఉంది, ఎక్కడి వరకు మేము వచ్చినాం, ఎక్కడ ఆగిపోయినాం, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నైనా గొప్ప దేవ, ఏ రీతిగా మీ కొరకు విశేషమైన సూర్య కార్యాలను మేము చేయాలా మాతో మాట్లాడమని ఈ సాయంత్రం సెలవు అందరినీ ఆధారపరచమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా మందికి
సరే, యేసుక్రీస్తు పరిశుద్ధ మీకు అందరికీ శుభాలు, వందనములు. ముఖ్యంగా మీరు ఈ యొక్క స్క్రీన్ చూసినప్పుడు మీకు వెనకాల పలు రకాల ఫలాలు కనిపిస్తున్నాయి కదా చెట్ల నుంచి. అవి నేను అనుకుంటా బహుశా స్ట్రాబెర్రీస్ అనుకుంటా, లేక ఇంకేదైనా ఫ్రూట్ కావచ్చు. అది స్ట్రాబెర్రీస్ అనుకుంటున్నాను నేనైతే. సరే, పలు రకాల ఫ్రూట్స్ ని, పలు రకాల ఫలాలని దేవుడు మన కొరకు ఈ లోకంలో అనుగ్రహించిండు. ఫ్రూట్స్ అలా సాధారణంగా పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి, లవణాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో మినరల్స్ అంటాం. ఇంగ్లీష్లో వైటమిన్స్, మినరల్స్ మన శరీరాలకి బహు ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా మన జీవంలో ఉన్న ప్రతి అవయవానికి వైటమిన్స్, మినరల్స్ చాలా అవసరం. ఈ లోకస్తులు మందులు మింగుతూ ఉంటారు, కానీ దేవుని బిడ్డలు ఈ యొక్క ఫలాలను తీసుకుంటారు. నేను హాస్పిటల్లో పనిచేసినామని చాలా సంవత్సరాలు, అక్కడి నుంచి బయటకు వచ్చేసిన వాడిని. ఎందుకంటే హాస్పిటల్ ఉద్యోగాలు ఎట్లుంటాయంటే ఎక్కువ టెక్నాలజీ మీద ఆధారపడము, డాక్టర్స్ మీద ఆధారపడము, నర్సెస్ మీద ఆధారపడము, ఇలా జరుగుతుంది అన్నట్టు. కానీ సంపూర్ణ మనం ప్రభు మీద ఆధారపడాలన్న విషయం మనం అర్థం చేసుకోవాలా. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వారికి ఇవన్నీ ఇంకా బాగా అర్థమవుతాయి. ఏంటంటే ప్రభుకి సమస్తం సాధ్యము. మంచి సలహాలు ఇచ్చేవాడు మా ప్రభు. ఆయన పేరే ఆలోచనకర్త కదా, సమాధానానికి అధిపతి. నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి నెరవేరును కాక అని ప్రార్థిస్తాం. ఆయన చిత్తం పరలోకంలో ఏందో భూమి మీద కూడా అదే ఉండాలి. అంటే ఈ సమస్త సృష్టిలో ఆయన చిత్తం ఉండాలన్నట్టు. అదే రీతిగా మన జీవితాలలో ఆయన చిత్తం నెరవేరాల, మన శరీరాల్లో కూడా ఆయన చిత్తం నెరవేరాలి. ఎందుకంటే ఆయన చిత్తం ఏంటంటే స్వస్థపరచకూర్చున్నావా, అవును ప్రభువా అంటున్నాడు. నీ విశ్వాసాన్ని స్వస్థపరచుంటాడు. అంటే దేవుని చిత్తం ఏంది, అందరూ స్వస్థత పొంది సంపూర్ణంగా ఆయన కొరకు జీవించాలా. సో నీలో ఇంకా స్వస్థత రాలేదంటే నువ్వు యుద్ధం చేస్తలేవు అన్నట్టు, సమర్థించుకున్నావు అన్నట్టు. క్రైస్తవ జీవితం పోరాటము కాబట్టి మనం పోరాడడం నేర్చుకోవాలా. ప్రతిదీ కూడా సమాధాన పడదు, కాంప్రమైజ్ కావద్దు, ఎదుర్కోవాలా, ప్రార్థన చేయాలా. దేవుడు జ్ఞానం ఇస్తూ ఉంటాడు. నేను కొన్ని సంవత్సరాలు చాలా ప్రార్థనలో ఉండి అడిగేవాడిని. ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు ఈ డయాబెటీస్ కి బానిసలు అయిపోతున్నారు, కాలాలు ముగించుకున్నారు. డయాబెటీస్ అంటే చిమ్మట పట్టినట్లే శరీరానికి, లేక వాటిని ఏమంటాము చెదలు పట్టినట్టే శరీరానికి. అయితే డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటంటే బ్లడ్లోనే కాదు షుగర్ తిరుగుతూ ఉండేది, వారి అవయవాలలో అన్నిట్లలో షుగర్ నిండి ఉంటుంది. అందుకు అవయవాలు దెబ్బతిని చెడిపోతూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి అప్పుడు నాకు ఒక డాక్టర్, సౌత్ ఆఫ్రికాలో ఒక డాక్టర్, తెల్లవాడు, తన మీద తన సొంత మనుషులు కేసేసారు కోర్టులో. అయితే అది ఎందుకు నాకు ఒకరోజు ఆ న్యూస్ దొరికింది. ఈ న్యూస్ దొరికినప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఈ న్యూస్ ఏంది చూస్తాను. అందులో ఆ డాక్టర్ మీద ఎందుకు కేసేసారంటే ఆయన వాళ్ళ ఫాదర్ చాలా త్వరగా చనిపోయాడంట డయాబెటీస్ తోని, హార్ట్ అటాక్ వచ్చి. అయితే ఈయనకు కూడా డయాబెటీస్ వచ్చేసింది. అయితే అది ఏమనుకుంటుండంటే మా నాయనకు వచ్చింది కాబట్టి నాకు కూడా వచ్చిందని సమర్థించుకుంటాడు. కానీ ఆయన ఏమంటాడంటే నేను ఒక స్పోర్ట్స్ మెడిసిన్ని, నేను ఒలింపిక్ క్రీడలకి అథ్లెట్స్ని నేను సిద్ధపరిచిన వాడిని, ట్రైనింగ్ చేసిన వాడిని, వాళ్ళతో పాటు నేను సమానంగా పరిగెత్తిన వాడిని. ఎవ్రీడే 20 మైళ్ళు పరిగెత్తేవాడంట. అంతా ఫిట్నెస్ అన్నీ ఉంటే కూడా బుక్ స్టాల్కి పోయిండట. ఈ రీడింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఒక బలహీనత ఏం తెలుసా, చదువుకోకుండా వాళ్ళు నిద్రపోలేరు, చదవకపోతే నిద్ర రాదు. కానీ బైబిల్లో ఏముందంటే మన ప్రభు మన మత్తయి సువార్తలు జ్ఞాపకం చేస్తాడంటే, లేఖనాలని మీరు పరిశోధించలేదా, మొదట ఏం రాయబడిందో చదవలేదా అని హెచ్చరించేవాడు. అవి నాకు స్ట్రాంగ్గా పట్టుకున్నాయి అన్నట్టు ఆ రోజుల్లో.
ఆ వాక్యాన్ని. అంటే దేవుని దృష్టిలో ఏంటంటే మనుషులు బాగా చదవాలా, అన్ని తెలుసుకోవాలి ఈ విషయాలు. పైన ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకం సంబంధించిన విషయాలు తెలుసుకోవాలా. ఏది మోసము, ఏది అబద్ధము, ఏది దగ, ఏది మనుషులని చెడగొట్టేది. ఎందుకంటే దుష్టుడు మనుషులని చంపడానికి, చెడగొట్టడానికి, రోగగ్రస్తులు చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కానీ వాని మీద విజయం పొందినప్పుడు నీకు ఏ రోగం నేరికి రావడానికి వెళ్ళలేదు. ఒకవేళ వచ్చినా అది ఎందుకు వచ్చినా రానాల, ఎందుకంటే అది ఒక జీవి కాబట్టి. నీలో అగ్ని ఉంటది. ఆ అగ్నిని నువ్వు అపరిమితంగా చేసుకుంటే కొద్దీ ఆ రోగాలు గజగజ వణికిపోతా ఉంటాయి, విడిచిపెట్టిపోవాల్సి వస్తూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే సమాధానపడి ఈ లోకపు జ్ఞానాన్ని, అది వెర్రితనం అని తెలిసి కూడా మందుల రూపకంగా, డాట్ల రూపకంగా అక్కడిక్కడ పరిగెత్తి అసలైన ఆలోచనకర్తకి అవకాశం ఇవ్వకుండా ఈ లోకస్తుల ఆలోచనలకి అవకాశం ఇచ్చి మనం మరీ మరీ బలహీనం అయిపోతున్నాం. సరే, ఇవన్నీ మనకి చెప్పలేదా దేవుడు ఎట్లా వీటి మీద విజయం పొందాలంటే? ఎంతమంది గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకోండి, దగ్గర 2008 నుంచి మన పరిచర్య కదా. అఫ్ కోర్స్ 2006 నుంచి, కానీ కరెక్ట్ గా పరిచర్య వైఎంసీలో స్టార్ట్ చేసింది మనము 2008. ఈరోజు 2026 అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి? దగ్గర ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ కదా. ఈ 15-16 ఇయర్స్ లో ఎన్నెన్నో విషయాలు దేవుడు బయలుపరిచాడు. జ్ఞానానికి సంబంధించినవి, తెలివికి సంబంధించినవి, మన శరీరాలకు సంబంధించినవి, ఎటువంటి ఆహారం తింటే మన శరీరాలు మనకి సహాయపడతా ఉంటాయి సేవకి. నేనైతే అట్లనే ఆలోచిస్తా. ఏ ఆహారం తినాలన్నా ఇది నా సేవకు ఆటంగా ఉంటుందా, దేవుని పరిచర్యకు ఆటంగా ఉంటుందా అని చూస్తా ఉంటా. ఎవరి దగ్గరన్నా తినాలన్నా కూడా, ఎవరింట్లో ఆహారం పెట్టినా ఇది నన్ను ఎట్లా ఆటంకిస్తుంది అడుగుతా ప్రభుని. ప్రభువా, ఇది నా పరిచర్యకి సేవలో ఆటంకంగా ఉంటే ఇది నేను తినడానికి వీల్లేదు అని అడుగుతా, ప్రార్థన చేసి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే అవి చేయకుండా దనదన చేసి వెళ్ళిపోతాం. ఆగలికో ఏదో టైంగా త్వరగా అయిపోతుంది కదా, వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడే మనం తప్పు చేస్తాం. కాబట్టి ప్రతిదీ జ్ఞానంతో కూడింది. హోషేయ భక్తుల ద్వారా మనం కొంతకాలం కిందట చూసినాం. మన ఆన్లైన్ రికార్డింగ్స్ ఉంటాయి, యూట్యూబ్లో లేవు, అవి పాడ్కాస్ట్లు ఉంటాయి. చిన్న ప్రవర్తనకు సంబంధించిన ప్రవచనాలు, ఈ రోజుకు వారి పరిచర్య, వారి ప్రవచనాలు ఏ రీతిగా వర్తిస్తాయి అనే అంశంలో అవన్నీ హోషేయ గ్రంథంలో ఒక వాక్యాన్ని ఎప్పుడు చూస్తా ఉన్నాం మనం. నా ప్రజలు నశించారంటాడు మన ప్రభు. ఎందుకు అంటే వారికి జ్ఞానము కొదువై. కాబట్టి చదువుకోని వారికి కష్టాలు పాలవుతుంటారు. నేను గమనించిన చదువురాని వాళ్ళు, చదువుకోని వాళ్ళు తల్లిదండ్రులు బలవంతం చేసినా చదువుకోకుండా కాలాలు ముగించుకున్న వారు, అట్లా కాలాలన్నీ వెళ్ళిపుచ్చిన వారు చాలా కష్టాల పాలవుతుంటారు. ఆర్థికంగా బలహీనంగా ఉంటారు, శారీరకంగా బలహీనంగా ఉంటారు. వాళ్ళకి ఏ రీతిగా ఏ ఆహారం తినాలా, ఏ పోషక పదార్థాలు తినాలా, వారి శరీరాలను ఎట్లా సాధన చేసుకోవాలా, అదుపులోకి తీసుకోవాలా, ఇవి ఏ జ్ఞానం ఉండదు అన్నట్టు. అట్లా బాధపడుతూ జీవితాంతం. అయితే ప్రార్థన చేస్తున్నాం, ప్రభు అయినా నాకు ఎందుకు వస్తుంది ప్రభు అని చాలా మంది అడుగుతున్నాను. నేను ఒకటే చెప్తూ ఉంటాను, ప్రభు అట్లా ఇయ్యాడు ఏది కూడా. ఆయన ఆల్రెడీ మనకి ఇచ్చిండు, అన్ని పొందినామన్నాడు. అంటే అర్థమైంది, నువ్వు అమలు పరుచుకోవాలన్నట్టు. అన్ని పొందినప్పుడు మా ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి. ఉంటే ఏమో వాటిని వాడుకోవాలి కదా. విశ్వాసం కూడా అంతే, రూపవర్లు కూడా అంతే. ఇప్పుడు నీ ద్వారా అనేక మంది స్వస్థ పొందుతారు, మళ్ళీ నువ్వెందుకు స్వస్థ పొందలేవు అంటే నీ ఇంట్లో ఉన్నాయి వస్తువులు, కానీ నువ్వు వాడుకుంటలేవు. విశ్వాసం అనేది అదే క్రియారూపకమైంది, దాన్ని వాడుకోవాలి మనం. కాబట్టి నీ శరీరాన్ని అదుపులోకి తీసుకోవాలంటే ఏ ఆహారం తినాలా, ఏ రీతిగా ఉపవాసం ఉండాలా. చాలా మంది అంటారు బలహీనమైపోతాం కదా బ్రదర్ ఉపవాసం ఉంటే, మళ్ళీ మన బాడీకి పోషక పదార్థాలు ఎట్లా వస్తాయి బ్రదర్? మనకు తెలిసి కూడా మనుషుడు రొట్టె మూలాన మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చి ప్రతి వాక్కు వలన జీవించను. కానీ మనం దేవుని బిడ్డలమైంది కూడా పోషక పదార్థాలు అవి తినాలా, ఇవి తినాలా అనేసి తెలిసినా కూడా వాడుకోమన్నట్టు. అందుకు మనం జ్ఞానము పొదువైన వారు అంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఎట్లా రక్షణ పొందినావు కదా, నీ శరీరం మీద నీకు అదుపు లేనప్పుడు ఏం చేస్తావు? శరీరాన్ని పోగొట్టుకుంటావు, నీ ఆత్మ కాపాడబడుతుంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో.
అది ముఖ్యంగా ఎవరు? పాపం చేసిన వాళ్ళ గురించి. రక్షింపబడి పాపంలో జీవిస్తున్న వారు అంటే నిర్లక్ష్యంగా జీవించిన వారు వారి శరీరాలను కోల్పోతారు, వారి ఆత్మ రక్షింపబడుతుంది. కానీ దేవుడు నేను ఎందుకు ఈ లోకంలోకి పంపించిండు? ఈ శరీరంలో ఆయన కొరకు సాక్షిగా జీవించడం కొరకు. ఎంతకాలం జీవిస్తే కాలం మరణం లేదు. అసలు మీరు మరణం రుచి చూడడం ఎందుకు చెప్పబడింది వాక్యం? మీరు ఆల్రెడీ మరణించి సమాధి చేసి 3వ నాడు తిరిగి లేచిండ్రు కాబట్టి ప్రభుతో పాటు మీకు ఇంకా రెండో మరణానికి మీ మీద అధికారం లేదని వాక్యం చూస్తాము ప్రకటన గ్రంథంలో. మృత్యువు మన శత్రువు మీద విజయం పొందాలనుంది, శత్రువుతో యుద్ధం చేయాలనుంది. ఈ శరీరాన్ని అదుపులోకి తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇది బానిస అయిపోయి బలహీనం అయిపోతుంది. అప్పుడు నీ ఆత్మ నీ శరీరంలో ఉండలేదన్నట్టు, అది ఎస్కేప్ కావడానికి చూస్తూ ఉంటుంది. అందుకు ఐసీలో పోయినాక ఎస్కేప్ అయిపోతుంది. అది మనం అక్కడ పోవడానికి వెళ్ళలేదు, దాన్ని గర్తిస్తూ ఉంటాను నేను. శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలా. జ్ఞానము పొదువైతే యెహోవాను ఆశ్రయించుడి అనుంది వాక్యం. కాబట్టి ఎట్లా ఆశ్రయిస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తే వస్తుంది జ్ఞానం? రాదు, చదువుతూనే వస్తుంది. అన్ని పుస్తకాలు, రకరకాల విలువగల పుస్తకాలు చదువుకోవాలా. సరే, మనకి అంత ఓపిక లేదు. ఆ రోజులలో మనం ఏదో వైఎంసీఐలో గ్యాదరింగ్స్ పెట్టుకొని, మీటింగ్స్ పెట్టుకొని అన్ని చర్చించేవాళ్ళం. ఇప్పుడు అంత టైం లేదు. నిజంగా ఎక్కడెక్కడ నుంచో మీరంతా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, ఒక స్థలంలో ఉండేవాళ్ళు కాదు మీరు. మిమ్మల్ని అందరినీ ఒక స్థలంలో సమకూర్చి చెప్పడం అంటే కూడా బహుగా కష్టము, టైం కుదరదు, ఖర్చుతో కూడింది. ఈ రోజుల్లో అన్ని రెంట్లు, ఆ రోజుల్లో వైఎంసీలో రెంట్లు కట్టేటోళ్ళం అనుకోండి, ఎవరు చెప్పలేదు. మేము కొన్ని సంవత్సరాలు రెంట్ కట్టినాం మనం వైఎంసీఏ స్థలాలకి. ఇప్పుడు ఈ యూట్యూబ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కూడా ఫ్రీ కాదు. ప్రతి నెల మనం డబ్బులు కడుతున్నాం. కొంతమంది బ్రదర్స్ వాళ్ళు కడుతున్నారు. ఇది యూట్యూబ్కి యూట్యూబ్ ఫ్రీ అనుకోండి, మన మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఫ్రీ కాదు. స్కైప్ ఫ్రీ ఉండే కానీ టీమ్స్ ఫ్రీ కాదు. సో దానికి నెలలో ఇంత డబ్బు కట్టాల్సి వస్తుంది మనకి. కొడితేనే మనం ఇంతసేపు దీన్ని వాడుకోగలుగుతున్నాం, గంట సేపు లేక 45 నిమిషాలు. సో ఈ లోకంలో అంతా ప్రతిదీ ఖర్చుతో కూడింది, ఏది కూడా ఉచితం కాదు. నీకు ఏదైనా ఉచితంగా వస్తుందంటే ఇంకా ఎవరో ఖర్చు పెట్టినారు నీ పక్షంగా, అంతే. ఈ సత్యం అర్థమైన వాళ్ళకే వాటి విలువ తెలుస్తుంది అన్నట్టు. కాబట్టి ఈ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూసుకోవాలా, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలా. దానికి నీకు జ్ఞానం అవసరం. జ్ఞానం కోరిన వాడు ఏం చేస్తాడు? యెహోవాను ఆశ్రయించాలా. ఎట్లా ఆశ్రయిస్తాం చెప్పండి? చదువు ద్వారానే, వేరే మార్గం లేదు. అందుకే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలా. పిల్లల్ని ఎందుకు మనం పరిగెత్తిస్తూ ఉంటామంటే చదువు గురించి, బాగా చదువుకోండి అనేసి చెప్పడానికి కొరకు. కాబట్టి ఈరోజు నేను ఒక క్రొత్త అంశంని ఆరంభించిన ఆశపడుతున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నాకు తెలియదు. వాక్యానికి క్రైస్తవ జీవితంలో వాక్యపు లోతులోనికి లేక విశ్వాస జీవితపు లోతులోనికి దేవుడు మనల్ని పిలవాలనుకుంటున్నాడు. కానీ మనం ఎవరం సిద్ధంగా ఉన్నాం చెప్పండి? కేజీ క్లాస్ నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి, సెకండ్ క్లాస్ నుంచి అట్లా పోతా ఉంటుంది కాలం. 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ తర్వాత పీజీ తర్వాత పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్ అంటాం. ఇన్ని చదువులు ఉన్నాయి, ఇన్ని లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో చాగిపోయిన వాళ్ళే మీరంతా. ఎందుకు అంటే సమర్థించుకున్నాం కాబట్టి. జీవితం ఒకటే అవకాశము, భూమి మీద మనిషి ఒకటేసారి జీవిస్తాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఈ లోకంలో అన్నింటినీ పెట్టిండంటే వాటన్నిటిని సంపూర్ణంగా తెలుసుకోవడం కొరకు. ఈరోజు మనుషులు సమర్థించుకుంటారు. చూడండి, కీర్తనల గ్రంథం నుంచి ఒక వాక్యం నేను మీకు చూపించిన ఆశపడుతున్నా. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము. నేను మీకు అది షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం. మీకు తెలిసిన వాక్యం ఇది, బహు ప్రాముఖ్యమైంది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు అన్న వాక్యం కదా. 42వ అధ్యాయం షేర్ చేస్తాను చూడండి. చెప్పండి, మీకు కనిపిస్తుందా లేదా? ఒకరు కనిపించకుంటే చెప్తే బెటర్.
ఓకే అన్న, కనిపిస్తుందన్నా? వాక్యం వాక్యం కనిపిస్తుందన్నా? రైట్. అనిపిస్తుంది అన్న. ఓకే అన్న. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం మీరు తర్వాత బహుదీర్ఘంగా ధ్యానించండి చదివి. కొన్ని ఆసక్తి గల విషయాలు ఉంటాయి. ఏంటంటే దేవునితో సహవాసము కలిగి ఉండడం అంటే ఎంత లోతుగా మనం ఉండగలము, బహుదీర్ఘంగా, బహుగా సన్నిహితంగా. మనం హానోకు గురించి ఎప్పుడు ధ్యానిస్తాం కదా, ఆయన బహుగా సన్నిహితంగా ఉండి ఆయనలో లీనమైపోయాడు, అందుకు కనిపించకపోయాడు. చాలా మంది ఎత్తబడింది అంటారు కానీ అది కానే కాదు, దేవుణ్ణి లీనం కావడం. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చెప్పండి, మనము ఎప్పుడన్నా అట్లా అంటాం, మా ప్రభా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది ప్రభా అని ఒక సండేనే అంటాం, తర్వాత అనం. కానీ ఆ వాక్యాన్ని తిరిగి ధ్యానిస్తున్నప్పుడు 7వ వర్షంకి వచ్చినప్పుడు చూడండి ఏమంటుండో, నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది అంట. నీ అల్లన్నయు నీ తరంగములన్నయు నా మీదుగా పొర్లి పారియున్నవి. అంటే మనకు తెలుసు నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యమని. అయితే ఇక్కడ ఏమంటుండంటే జల ప్రవాహం ధారలు, జీవ నది ధారలు, జీవజల ధారలు, మీకు తెలుసు ఇవన్నీ వాక్యాలు. అయితే ఆ ధారల ధ్వని విని, అంటే జస్ట్ ఆ స్వరము, నీళ్ల స్వరము, జలాల స్వరము విని కరుడంట, అంటే బహు లోతైన స్థలం. కరుడు అంటే బహు లోతు గల స్థలం. ఆ లోతు గల స్థలము మరి లోతు గల స్థలాన్ని పిలుచుచున్నదంట. అంటే అదొక స్థలం అని అంటున్నాం కానీ మనము అదొక స్థితి, లోతైన స్థితి. ఆల్మోస్ట్ 2006 నుంచి మన పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏవిపిఎంలో ధ్యానించిన లోతైన విషయాలు ఇంకా ఎక్కడ ధ్యానించకపోయిండొచ్చు. నేను ఏదో అహంతో గర్వంతో చెప్తున్న విషయాలే కావు. ఈ వాక్యాలు ధ్యానించినాక ఇంకా వేరే ఏ కూడా వినబోద్ది కాదని చాలా మంది చెప్పేవాళ్ళు. ఎందుకు అంటే ఇదే మన మూలం, మన కీ వచనం. నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడును పిలుచున్నది. డీప్ కాలెత్ డీప్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. డీప్ కాలెత్ డీప్ పిలుచున్నదంట. అంటే లోతైన స్థితి, మరి లోతైన స్థితిని పిలుచున్నదంట. ఇది లైఫ్, జీవితాంతం జరగాల్సిందే. ఆయన జల ప్రవాహ ధారలు ధ్వని, ఆ నీళ్లు పడతా ఉంటాయి కదా, అవి నీళ్లు బయలుదేరుతారప్పుడు అవి ఎంతో స్పీడ్గా పోతా ఉంటే వాటి శబ్దము కొన్నిసార్లు భయం పెడతా ఉంటాయి. అంటే యేసుప్రభువు అంటే భయం ఉండాలనుకోండి, దేవుని వాక్యం అంటే భయం ఉండాలి. తర్వాత అదేమంటుంది, నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదగా పొర్లి పారి ఉన్నవి. అంటే నేను నిండుగా మునిగిన వాడను అని చెప్తుంది ఆ వాక్యం. ఎవరంటారు అది? దావీదు. తర్వాత ఇది ముఖ్యంగా దేనికి సంబంధించిందంటే ప్రభు విషయాలలో, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంతగా లోతుగా పోగలవు. సైతానికి ఏంటంటే మనుషులు ఈ బహులోతైన సత్యాలు తెలుసుకోకుండా ఉండడం వానికి ఇష్టం. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు లోతైన విషయాలు తెలుసుకుంటావో వాడు ఎటువంటి వాడని తెలిసిపోతుంది. ఇప్పుడు నీకు తెలియదు వాడి గురించి, ఏబిసిడీలు కూడా తెలియవు అన్నట్టు. వాడి రహస్యాలన్నీ బయటికి తెలిసిపోతాయి. ఇంకా వాడు నీ దగ్గరికి రాడు, నిన్ను అటాక్ చేయడం బంద్ చేస్తాడు. వాడి అనుచరులని ప్రధాన దూతలు, పడిపోయిన దూతలు, ప్రధాన దూతలు అంటాం బైబిల్లో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అవి నిన్ను అటాక్ చేయడం బంద్ చేస్తాయి. వాటికి ఉండే ఆకాశ సమూహములు, చీకటి సమూహములు అవి నిన్ను అటాక్ చేయడం బంద్ చేస్తాయి.
కాబట్టి నువ్వు ఏం చేస్తే అవి నిన్ను అటాక్ చేయకుండా ఉంటాయి. ఆ సత్యం నువ్వు తెలుసుకోవాలంటే నీలో ఉన్న కరుడు మరీ లోతైన కరుడును అది పిలవాల్సిందే. అంటే నీకు ఆ తృష్ణ, ఆ యొక్క తపన ఉండాలా. టీవీ ముందు గంటసేపు కూర్చుంటాం చాలా ఆసక్తితో. మొబైల్ ఫోన్స్ మీద అయితే నేను ఒక స్టడీ చేస్తున్నా, రీసెర్చ్ స్టడీ. ప్రతి ఒక్కరంట ఈ లోకంలో ఒక ఏమంటారు తెలుగులో యావరేజ్ అంటారు, ఇంగ్లీష్లో యావరేజ్గా 2.5 గంటలు సమయం పెడతారంట మొబైల్ ఫోన్ మీద ప్రతిరోజు. అన్ని పనుల కొరకు 2.5 గంటలు ప్రార్థన చేయం కానీ 2.5 గంటలు మొబైల్ ఫోన్ చూస్తాం. 1 గంట సేపు టీవీ చూస్తాం కానీ 1 గంట సేపు ప్రేయర్ చేయం. అంటే మనిషి ఎంత లోకాతీతమైన వాడు. అందుకే ప్రభు అంటాడు మనుషులు వాళ్ళు ఎప్పటికైనా శరీరులే, ఆత్మ స్వరూపులు కాలేకపోతున్నారు అని చెప్తాడు. బాధపడతాడు తండ్రి, నా ఆత్మ ఎంతకాలం వాళ్ళతో పాటు ఉంటుంది. ఆయనను వాడు బలం నుండి శారీరకంగానే ఉన్నవాడు. కాబట్టి నువ్వు ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాల్సిందంటే ఆయనలో బహు లోతుగా వెళ్ళాలన్నా, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ముందుకు పోవాలన్నా ముఖ్యంగా 2 విషయాలు నేను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను. ఆయన కొరకు నాజీరు చేయబడ్డ జీవితం ఫస్ట్ పాయింట్. అంటే నాజీరు చేయబడ్డ జీవితం ఏంటంటే ఇంగ్లీష్లో కాన్సెక్రేషన్ అంటాం, లేక నాజరీతువో అంటాం కదా ఇంగ్లీష్లో. ప్రత్యేకింపబడిన జీవితం, నాజీరు చేయబడ్డ జీవితం. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. ఈ ప్రత్యేకింపబడిన జీవితము, నాజీరు చేయబడ్డ జీవితం అంటున్నాం మనము. అంటే అతి పరిశుద్ధమైన జీవితం. అంటే ఇక నీ తలంపులలో, నీ హృదయంలో ఎటువంటి అపవిత్రతకు నువ్వు చోటు ఇవ్వద్దు. నీ శరీరం ప్రతి అణువు ప్రభు కొరికే తపన కలిగి ఉండాల. అది నాజీరు చేయబడ్డ జీవితం. ప్రతి క్షణం మనతో సంభాషిస్తున్న జీవితం, పరిశుద్ధమైన జీవితం. ఈ లోకంలో దేన్ని కూడా ఆశించకుండా, శరీర వ్యామోహంలని తృప్తిపరచుకోకుండా, తృణీకరించుకొని జీవించడం. 2 ముఖ్యమైన గుణగణాలు. మొదటిది నాజీరు చేయబడ్డ జీవితం, ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించడం, ఈ లోకం నుంచి వేరుపడి. 2వదిగా ఉపవాసం. తరచుగా ఉపవాసం నేర్చుకోవాలా, రెగ్యులర్గా ఉపవాసం నేర్చుకోవాలా. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి ప్రత్యేకింపబడిన జీవితము, ఉపవాసంతో ప్రార్థనలు కూడిన జీవితంలో మనం జీవిస్తామో, నువ్వు వాక్యం చెప్పినప్పుడు నీ వాక్యము, దాని ధ్వని, దాని స్వరము మనుషుల్లో దూరినప్పుడు అది బహు లోతుగా అతన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒళ్ళంతా గజగజ కొట్టుకోవాల్సి వస్తుంది. వాడి హృదయం అంతా గుండె బాగా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది. అంతగా వాడిని ప్రభావితం చేస్తూ ఉంటుంది వింటున్నవారు. ఎవరికైతే అటువంటి తపన తృష్ణ కలిగి ఉంటారో వాళ్ళ గుండెని అట్లా స్పీడ్ కొట్టుకుంటుంది. ఎందుకంటే వీళ్ళకి బహు ఆసక్తి అన్నట్టు దేవుని విషయాలు తెలుసుకోవాలా. తెలుసుకుంటే ఏమవుతుందంటే నీ జీవితానికి కొన్ని సీక్రెట్స్ రిలీజ్ అయిపోతాయి. అది నీ పరిచర్యకి ఎంతో సహాయపడతా ఉంటుంది. దాని తర్వాత పరలోకంలో నీ యొక్క సంతోషం అధికమవుతుంది. చెప్పండి, ఎంతమందికి అటువంటి తపన ఉంది? దేవునికి సంబంధించిన విషయాలు, పరలోకపుకు సంబంధించిన విషయాలు బహు లోతుగా ధ్యానించాలని.
చూడండి, మీకు బైబిల్ వాక్యం కనిపిస్తుంది అనుకుంటా. దానియేలు గ్రంథం నుంచి ఒక వాక్యం నేను చూపిస్తా చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో దానియేలుకు ఒక విషయం బయలుపరచబడింది. అది ఏంటంటే ఇదొక ప్రవచనము. 31వ అధ్యాయంలో ఉన్న వాక్యము దానియేలు ప్రవచనము. మన ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తా ఉంటాడు. దాని గురించి మాట్లాడతలేను నేను. కానీ అతను ఏమంటుండంటే 32వ వచనంకి వస్తే అంటుకతాడు, ఇచ్చకప్పు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించి వారిని వశపరుచుకొనను. అంటే సైతానుడు ఏ రీతిగా దేవుని బిడ్డల్ని వశపరుచుకుంటున్నాను అక్కడ. కానీ అయితే ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు. అంటే గొప్ప జన సమూహాన్ని ఎట్లా దుష్టుడు వాడు మంచి ఏదో తేనె పూసిన మాటల్లాగా వెన్నతో కూడినట్టు ఆ మాటలు మాట్లాడి మనుషులు దేవుని నిబంధనని అతిక్రమించేటట్లు చేస్తారంట వాడు. అయితే తమ దేవుని ఎరుగువారు ఎట్లుంటారంట చూడండి. ఇదే నీకు ఈ వాక్యం నీకు అర్థమైందంటే ఈరోజు నుంచి నువ్వు ఇంకా దేని విషయంలో భయపడడానికి వీల్లేదు. నాకేమైపోతుందో, నా కుటుంబానికి ఏమైపోతుంది, నా జీవితానికి ఏమైపోతుంది, నా శరీరానికి ఏమైపోతుందో, నా పిల్లలకి ఏమైపోతుంది, నా భవిష్యత్తు ఏమైపోతుంది అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈ విషయం నీకు అర్థం కాలేదు కాబట్టి. అయితే తమ దేవుని ఎరుగువారు, నిజంగా నువ్వు చెప్పు, నువ్వు దేవుని నిజంగా ఎరిగినవాడవా ఎరిగినదనవా? ఈ వాక్యం ఏమంటుందంటే, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి. చెప్పండి, ఈరోజు కొంచెం కష్టమే ఈ వాక్యం విని నిద్రపోవాలంటే. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. చెప్పండి, నిజంగా దేవుని ఎరిగిన వాడవైతే బలం కలిగిన దానవు. అంటే దుష్టుని ఎదుర్కోగలవు. బలవంతులే కదా ఎదుర్కొండేది. ఒకంత యుద్ధం చేయాలంటే నీకు శక్తి సరిపోవాలా. బలము కలిగి ఏమిటంట? మన ప్రభు కొరకు గొప్ప కార్యములు చేసేదారు. చెప్పు, నీ లైఫ్ లాంగ్, నీ జీవితాంతం ఏం గొప్ప కార్యాలు చేసినావు దేవుని కొరకు? చెప్పండి, ఏం గొప్ప కార్యాలు చేసినాం మనం దేవుని కొరకు? ఒక్క కార్యం గుర్తు చేసుకోండి మీ జీవితంలో, దేవుని కొరకు ఏం గొప్ప కార్యం చేసినావు. నిజంగా నువ్వు దేవుని ఎరిగిన వాడవైతే, నువ్వు బలం కలిగిన వాడవైతే, ఆయన కొరకు గొప్ప కార్యములు ఏమి చేసినావు? కనీసం ఇప్పుడన్నా చేస్తున్నావా? అది పాయింట్ అక్కడ. నువ్వు చేయలేదనేసి ఎప్పుడు మనం కించపరచం కదా. మన బోధ ఏంటంటే ఎట్లా చేయాలా. ఆదివారము నిజామాబాద్ లో చర్చిలో వాక్యం చెప్తుంటే మొత్తం ఏడుస్తూనే ఉన్నారు ఆడియన్స్. పాస్టర్ కూడా ఏడిచేస్తూనే ఉన్నాడు. వాళ్ళకి సవాల్ చేశాను నేను, మీ ప్రాంతంలో, అంత పెద్ద ప్రాంతంలో 2-3 చర్చిలు ఉన్నాయి అంతే. అందరు నశించిపోవాల్సిందేనా మనుషుల ప్రాంతంలో? మీరు రక్షణ పొందారు కానీ వాళ్ళు ఎవరికి సువార్త ప్రకటిస్తలేరు. చూడండి, గొప్ప కార్యాలు ఎప్పుడు చేస్తారు మీరు? దేవుని బిడ్డలేమో నిబంధనను అతిక్రమిస్తున్నారు, అన్యులేమో ఇంకా బానిసల్లాగానే ఉండరు. దేవుని ధర్మశాస్త్రం కింద కూడా లేరు వాళ్ళు కనీసం. దేవుని బిడ్డలేమో నిబంధన అతిక్రమిస్తున్నారు, దేవుని తెలుసుకుని వారేమో లోకత్తుగానే చచ్చిపోయిన వాళ్ళు అన్నట్టు. వాళ్ళు ఆల్రెడీ చచ్చిన వాళ్ళు ఆత్మలు చనిపోయినందుకు బైబిల్ వాక్యం. ఎవరైతే రక్షింపడారో వాళ్ళందరి ఆత్మలు ఆల్రెడీ చచ్చిపోయినాయి. వాటిని బ్రతికింపజేయడం కొరకే యేసు వచ్చిండు.
నువ్వు గొప్ప కార్యాలు చేయాలంటే ఏం జరుగుతుందంటే 33వ వచనంలో ఏమంటుండంటే జనముల్లో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు. KBPM గురించి మీకు ఏం తెలుసు చెప్పండి? KBPM లో బయలుదేరిన అటువంటి బోధలు ఇంకా ఏ చర్చికి అనుగ్రహించబడలేదు. ఏది సరైన బోధ, ఏది తప్పుడు బోధ అని విశదీకరించుకొని వాటిని వేరుపరిచి చూసే ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు తెలుసా? అనేకులకు బోధించడం కొరకు. గొప్ప గొప్ప సేవకులే డిస్టర్బ్ అయిపోతారు మన వాక్యం చెప్తుంటే. ఎందుకంటే మనకు అనుగ్రహించబడింది ఆ తలాంతు. మనం ఆయన మహిమ కొరకే వాడతాం దాన్ని, కానీ గొప్పతనం చూపించుకోం. అయినా కానీ మనం హింసింపబడుతుంటాం, చెరపట్టబడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు నాజీరు చేయబడి ఉపవాస ప్రార్థనలు కొనసాగిస్తావో ఈ అటాక్స్ బంద్ అయిపోతాయి. నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైనా పరిచయం పోతప్పుడు ప్రార్థన చేయి. ముందుగానే దేవుడు చెప్తాడు నీకు ఎటువంటి శ్రమ రాబోతుంది, నువ్వు పోవాలన్నా వద్దా చెప్తాడేనా. ఆ లెవెల్కి నువ్వు ఎదగాల నీ పరిచయను. లేకపోతే ఏముందంటే జస్ట్ కాలము గడిచిపోతుంది నీ లైఫ్లో. దాని గ్రంథాలు మనం ఇప్పుడు చూసినట్లు ఆయన కొరకు గొప్ప కార్యం చేసేదారని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది సారీ. కానీ ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు వింటే. బట్ ద పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ షాల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్ అంటే తెలుసా మీకు? ఎక్స్ప్లాయిట్స్ అంటే చెరగా ఉన్న వారిని విడిపించుకొని తీసుకొని పోయే వాళ్ళు వీళ్ళు ఎక్స్ప్లాయిట్స్ అంటే యుద్ధం గెలిచినప్పుడు శత్రువు అన్నీ దోచుకుంటాడు. శత్రువు అన్ని వదిలేసిపోతాడు, పారిపోతాడు. వాడి విలువల వస్తువులన్నిటినీ ఎక్స్ప్లాయిట్స్ అంటాం మనం. ఆత్మీయ స్థితిలో బానిసల్లాగా పట్టబడ్డ వాళ్ళందరూ విమోచింపబడ్డప్పుడు శత్రు చేతుల నుంచి వాళ్ళంతా మన ఎక్స్ప్లాయిట్స్ అన్నట్టు, మనం సంపాదించుకున్నాం అన్నట్టు. తెలుగులో మేము గొప్ప కాలంలో ఉంది, కానీ ఇంగ్లీష్లో మటుకు మనం సంపాదించుకుంటామంట. ఇక్కడేమో తెలుగులో దేవుని కొరకు గొప్ప కార్యం చేసేద్దామనుంది. ఇంగ్లీష్లో మటుకు నీ పరిచర్య ఎక్స్ప్లాయిట్స్ని ఇస్తుంది నీకు. అంటే ఎంతో విలువగల వస్తువులని, విలువగల పరిస్థితులని, విలువగల విషయాలని నీకు అనుగ్రహించబడతాయి. నువ్వు పొందుకోవాలని. ఎక్కడేశ్వర గారు అక్కడలాగా ఉండడానికి వీల్లేదు మనం అనేది పాయింట్ ఇక్కడ హెచ్చరిస్తా ఉందని దానియేలు గ్రంథం. ఇంగ్లీష్లో చెప్పబడినట్లు నువ్వు చాలా ఎక్స్ప్లాయిట్స్ చేయాలా ఆత్మీయ ప్రపంచంలో. దొంగ బైబిల్ చూపిస్తాను నేను ఇక్కడ వాక్యం తర్వాత. ఎప్పుడన్నా దొంగ దొరికినప్పుడంట వాడు 7 మార్లు నీకు తిరిగి అప్పగించాలంట. దోచుకున్న వాటిల్లో 7 మార్లు అంటే 7 టైమ్స్ అంటాం కదా. దానికి సైతాన్కి గతించినప్పుడు చెప్తా, నువ్వు మా దగ్గరికి ఏం దోచుకున్నావో 7 టైమ్స్ వాపస్ ఇచ్చిపోవాల్సిందే అంతే. లేకపోతే నీకు వ్యతిరేకంగా నేను సియోను న్యాయస్థానం, ద కోర్ట్స్ ఆఫ్ జైన్ అంటాం ఇంగ్లీష్లో. సియోను న్యాయస్థానంలో నేను సైతానికి వ్యతిరేకంగా దేవునికి కంప్లైంట్ చేస్తాను. బైబిల్లో వాక్యం ఉన్నది. ఇప్పుడు నేను చూపించాను. ఇంకా మీరు సహించలేరు అవన్నీ చూపిస్తే. మీ పక్షంగా కూడా నేను, మీ అందరి పక్షంగా కూడా మీలో కొందరు నేమ్స్ తీసుకుని ఆ యొక్క న్యాయస్థానంలో, సియోను న్యాయస్థానం, దేవునికి మీ పక్షంగా నేను కంప్లైంట్స్ చేస్తున్నా దుష్టునికి వ్యతిరేకంగా. ఇందాక వీరికి న్యాయం తీర్చకుంటావు ప్రభువా, సైతానికి వ్యతిరేకంగా నేను వీరి పక్షంగా నిలబడ్డాను ప్రభువా. వీరి పిటిషన్, నేను ఒక లాయర్ లాగా వీరి కేసెస్ నేను పిటిషన్ చేస్తున్నాను. వాడికి వ్యతిరేకంగా వాడు వీళ్ళ జీవితాలను కబ్జా చేసుకున్నాడు, వీళ్ళ గర్భాలను కబ్జా చేసుకున్నాడు, వీరి కుటుంబాలను కబ్జా చేసుకున్నాడు, వీరి పిల్లల్ని కబ్జా చేసుకున్నాడు, వీరి భార్యలను కబ్జా చేసుకున్నాడు ప్రభువా. వీరి ప్రాపర్టీస్, వీరి పూర్వీకుల ఆస్తులను కబ్జా చేసుకున్నాడు ప్రభువా. వీరి ఆరోగ్యాన్ని కబ్జా చేసుకున్నాడు ప్రభువా. వీరి శరీరంలోని అవయవాలను కబ్జా చేసుకున్నాడు ప్రభువా.
నేను వీరి పక్షంగా విన్నవించుకుంటున్నాను, ఒక లాయర్ లాగా పిటిషన్ పెడుతున్నాను ప్రభువా, న్యాయం చేకూర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే బైబిల్ అట్లనే ఉంది వాక్యం చేయమని. విజ్ఞాన ప్రార్థన అంటే చాలా మంది తెలియదు ఈ సత్యం. ఐఎమ్ పిటిషనింగ్ ఆన్ దేర్ బిహాఫ్ అని ప్రార్థన చేస్తాను ఇంగ్లీష్లో. కాబట్టి ఒక 2 పాయింట్లు మీకు చూపించేసి నేను వాక్యాన్ని ముగించేస్తా. ఇంకొక 10 minutes టైం ఉంది నాకు. దైవికమైన జ్ఞానం బహు ప్రాముఖ్యమైంది. పాయింట్ నెంబర్ 1, ఇట్లా వింటే వస్తుందేమో నాకు తెలియదు, నాకు మటుకు చదివితేనే వస్తుంది. గొప్ప దైవజనుల పుస్తకాలు చదువుతా నేను, వారు రాసిన పుస్తకాలు చదువుతా ఉంటాను నేను ఫ్రీ టైం దొరికినప్పుడల్లా. కానీ చదవడం కంటే బహు ముఖ్యంగా ఏంటంటే బైబిల్ జ్ఞానం చాలా అవసరం మనకి. ఎందుకంటే నా అనుభవం ఏంటంటే దేవునితో బహు సన్నిహితంగా ఉండాలా అంటే బైబిల్ వాక్యాన్ని చదువుతూనే సన్నిహితంగా ఉండగలం. ఎందుకంటే నువ్వు చదువుతప్పుడు నీకు అర్థమవుతుంటుంది, నీతో మాట్లాడుతుంటాడు, ఎందుకంటే అది అయిన వాక్కు. కాబట్టి దేవుని జ్ఞానము బైబిల్లోని వాక్యాలను చదువుతా అంటే నువ్వు దేవునికి బహు సన్నిహితంగా అయిపోతావు, ఆయనతో మంచి సంబంధం ఏర్పరచుకుంటావు, నువ్వు దూరం పోలేవు ఆయన నుంచి. తర్వాత ఆయన కలిగిన ఆ జ్ఞానము నీకు ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. ఏం తెలుసా, దీన్ని ఎట్లా వాడాలా, ఏ రీతిగా వాడాలా. ముఖ్యంగా పరిచయలో ఒక పాస్టర్తో మాట్లాడేటప్పుడు, ఇంకొకరితో మాట్లాడేటప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి, అవి ఈలోకపు తెలివికి సంబంధించినయా, పరలోకానికి జ్ఞానానికి సంబంధించినయా టెస్ట్ చేసుకుంటుంటే నేను ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను ఈ నాలెడ్జ్. బట్ ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఆయన కొరకు నాజీరించబడ్డ జీవితంలో ఫస్ట్ పాయింట్, నువ్వు బహు లోతుగా వెళ్ళాలంటే నాజీరించబడ్డ జీవితాలు దేవుణ్ణి బహు సన్నిహితంగా తెలుసుకోవడం నేర్చుకోవాలి. అయితే బైబిల్ అంతట్లా పాత నిబంధన పుస్తకాలే కానీ ముఖ్యంగా హోషేయ గ్రంథము, యెషయా గ్రంథం ఇవన్నీ చూసినప్పుడు దేవుడు ఇస్రాయేలుని తన భార్యలాగా ఎన్నుకున్నట్లు మనం చూస్తాం కదా. ఎంతమంది జ్ఞాపకం ఉందో ఎస్తేర్ గ్రంథం నుంచి నేను చూపించిన కొంతకాలం కిందట, ఆల్మోస్ట్ నేను అనుకుంటా 10-15-20 ఆల్మోస్ట్ ఇయర్స్ అయింది చూపించి కూడా. అది కూడా YMCA దాంట్లోనే. దేవుడు అహష్వేరోషు రాజు కాలంలో జరిగిన విషయాలను చూపించినప్పుడు ఆయన ఈ లోకానికి, సమస్త లోకానికి ఆయన మహాచక్రవర్తి, మహారాజు అని పరిచయం చేయబడతారు అక్కడ ఎస్తేర్ గ్రంథంలో, అహష్వేరోషు రాజు. అయితే అతని భార్య పేరు వాష్తి. ఆమె కూడా బహు మంచిగా అలంకరించుకున్న బహు అందమైన స్త్రీ అని ఉంది అక్కడ. అయితే భర్తకి అవిధేయత చూపించి తన స్థానాన్ని పోగొట్టుకుంది. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అట్లనే దేవునికి భార్యలాగా ఉండి ఆయన మీద తిరుగుబాటుతనం చేసి ఆయనకి అవిధేయత చూపించి వారు ఆ స్థితిని పోగొట్టుకోవడం వలన అహష్వేరోషు రాజు ఎస్తేర్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఎస్తేరు ఎవరు అంటే ఉపమాన రీతిగా ఈరోజు క్రైస్తవ సంఘానికి సాదృశ్యం, వాష్తి ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యం, ఎస్తేరు అన్యుల సంఘానికి సాదృశ్యం ప్రపంచాత్మకంగా. ఒక భార్యని ఆయన విడిచిపెట్టేసి ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నట్లు మనం చూస్తాం అహష్వేరోషు రాజు. అయితే ఆ రోజు నాకు అది రిలీజ్ అయింది స్టేజ్ మీద. ఏంటంటే ఎస్తేరుని వివాహం చేసుకున్నాక అహష్వేరోషు రాజు వాష్తిని మళ్ళా తెచ్చుకోలే, ఆమె దేశం నుండి బహిష్కరించిండు. దేవునికి అవిధేయత అంటే బహు అసహ్యం. మీరు అనొచ్చు, నేను ఎప్పుడు అవిధేయత చూపించలేదు అంటే దేవుని స్వరానికి చూపిస్తున్నారు, దేవుని సేవకులకి అవిధేయత చూపిస్తున్నారు. వారి మాటలు వినకపోవడం వల్ల శ్రమల పాలవుతున్నారు. క్రైస్తవ జీవితం అంతా అంతే. యెషయా ప్రవక్త ప్రవచనాలు వినకపోవడము, ఇర్మియా ప్రవచనాలు వినకపోవడము, ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసలాగా వెళ్ళిపోయినారు. ముఖ్యంగా ఇర్మియా ప్రవచనాలు విని బుద్ధి తెచ్చుకుంటే వాళ్ళు బబులోనికి బానిసలాగా పోకపోయేవాళ్ళు 70 సంవత్సరాలు. ఇప్పుడు వాటిని మనం తోడినామంటే కష్టం అనిపిస్తుంది. దేవుడు నీకు ఎన్నో సలహాలు ఇచ్చినాడు, 1 కాదు 2 కాదు. సలహాలు స్వీకరించిన వాళ్ళు బాగున్నారు మన గ్రూపులు, నాకు తెలుసు. సలహాలని పాటించిన వారు శ్రమల గుండా పోతుంది ఈరోజు.
కానీ ఎంతకాలం? ఇప్పటికైనా తిరిగి రండి ఆయన దగ్గరికి. ఇంకో రీతిగా చెప్పాలంటే ఈ సన్నిహితమైన సంబంధం ఎట్లా ఉంటది, దేవునితో కలిగిన సహవాసం ఎట్లుంటదంటే భార్య భర్తల సంబంధానికి పోల్స్తాడు కదా. అక్కడ ఇంతవరకు నేను చెప్తున్న స్టోరీనే. వాస్తే ఎందుకు తిరుగుబాటుతనం చేసింది? అవకాశం కదా. అసలు రాజు దగ్గరికి సొంత భార్య కూడా పోలేదంట వితౌట్ పిలుపు లేకపోతే రావడానికి వీల్లేదు. కానీ పిలిచినప్పుడు రాలేకపోయింది. అంటే భర్త దగ్గరికి భార్య పిలిచినప్పుడు రాకపోవడం అంటే భర్త అంటే సన్నిహితమైన సంబంధం లేదన్నట్టు అర్థం. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఆది కాండం నుంచి మనం చూస్తాం కదా. ఆది కాండము 4వ అధ్యాయం ఎవరైనా చదవచ్చు కూడా. ఆది కాండము 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము హవ్వలకు సంబంధించింది. వారు ఏ రీతిగా ఆమె గర్భం ధరించింది, ఏబెలును ఏ రీతిగా కనింది అనుంది అక్కడ వాక్యం. ఆత్మీయ స్థితిలో కూడా అంతే. దేవునితో నువ్వు సన్నిహితమైన సంబంధం ఉంటేనే కానీ నువ్వు ఈ లోకంలో యేసు ప్రభుని ఇతరుల జీవితాలలో ప్రసవించలేవు. ఆదాము తన స్త్రీని, తన భార్యని కనుక్కున్నప్పుడు అక్కడ జరిగిన విషయం గురించి మాట్లాడుతాడు. ఆమె గర్భం ధరించనుంది అక్కడ. అంటే సన్నిహితమైన సంబంధాలు ఉన్నప్పుడు దేవునితో నువ్వు ఎంతగా సన్నిహితంగా ఉంటే అంతగా నీకు అవకాశం ఉంటుంది. ఏంది అవకాశము? ఆయనను ప్రసవించే అవకాశం ఇతరుల జీవితాలలో. అది మనకు కావాల్సింది ఈరోజు. అంటే బహుగా ఆయనతో వ్యక్తిగతంగా క్లోజ్గా, అంటే భార్యాభర్తల సంబంధాలు ఎట్లుంటాయో అట్లాంటి సంబంధాలతో పోల్చిన దేవుడు ఇస్రాయేలు ప్రజలు. మనల్ని కొరింథీయుల రాసిన పత్రికలు చూస్తాం. మొదటి పత్రికలు పౌలు గురించి జ్ఞాపకం చేస్తారు దాన్ని. మనం ప్రదానం చేయబడ్డ వారం, పెళ్లి కుమార్తె, పరమ ఎరుశలేము, పరలోకాన్ని కిందికి దిగి రావడం, పటంగా నిర్వహణ చూస్తాం కదా. అంతా సన్నిహితంగా సిద్ధపడాల భర్త కొరకు ఎదురు చూసినట్లు. నువ్వు దేవుని గురించి ఎంత తెలుసుకున్నావు అనేది కాదు, దేవుని గురించి ఎంతగా చెప్తున్నావు అనేది కాదు, ఆయనతో ఎంతగా సన్నిహితంగా ఉన్నావు అనేది పాయింట్ నెంబర్ 1. కాబట్టి ఈ రోజుకి కేవలం అక్కడికి నేను ముగిస్తాను. బహుగా ఆయనతో సన్నిహితంగా ఉండడము అన్న విషయాల గురించి మనము ధ్యానిస్తున్నాం. నువ్వు ఎంతనా వాక్యాలు చెప్పి ఆయన గురించి గంభీరంగా వాక్యాలు చెప్పొచ్చు, కానీ నువ్వు ఆయనతో సన్నిహితంగా ఉన్నావా లేవా అనేది ఫస్ట్ పాయింట్ నువ్వు పరిశీలించుకోవాలి ఈరోజు. ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు ప్రార్థన చేయగలవా? ఆ క్షణం ఇప్పుడు నీకు వచ్చింది ఒక ఆలోచన, నువ్వు వెళ్ళిపోయి మోకాల మీద ప్రార్థన చేయగలవా? నీకు ఆలోచన వచ్చిందంటే ఆయన నేను ప్రభావితం చేస్తున్నాడు. ఈ క్షణము త్వరగా మోకాలుడి ప్రార్థించు అంటే, లేదు నేను అన్ని సరుకుంటా, అన్ని కిచెన్ తలుపులు వేసుకుంటా, అన్ని లైట్లు ఆఫ్ చేస్తా, అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తా అంటావా? అంటే పాయింట్ ఏంటంటే, నువ్వు నిజంగా సన్నిహితంగా ఉంటే నీ భర్త మాట వింటావు. లేదంటే వస్తానండి అనేసి అన్ని తలుపులు వేసుకొని కిచెన్లో వస్తువులన్నీ చదువుకొని అన్ని లైట్లు ఆఫ్ చేసేసి తాళాలు వేసుకొని వస్తానంటే నువ్వు సమర్థించుకుంటున్నావు. అంటే నీకు ఆ సన్నిహితమైన సంబంధం లేదన్నట్టు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నీకు బహు సన్నిహితమైన సంబంధం ఉండాలా. అప్పుడు ఏమవుతుందంటే, భర్తతో పాటు భార్య ఉంటేనే ధైర్యం అన్నట్టు. ఎటువంటి భర్త ఎటువంటి వాడు అనేది బైబిల్ బహు తేటగా చెప్తా ఉంటది కదా. ఆదాముని అధికారికంగా నిలబెట్టినట్లు హవ్వ అతనికి సహాయకురాలుగా సపోర్ట్ అంటాం మనం. ఈ రోల్స్ ప్రభు పెట్టిన రోల్స్ మనం పెట్టుకునేగా. ఈ కర్తవ్యాలు ప్రభు పెట్టిన కర్తవ్యాలు. భర్తలకు విధేయత చూపించాలా, భార్యలను ప్రేమించాలా అని అన్ని పౌలు జ్ఞాపకం చేసినట్టు ఈ రెండు కనిపించవు నాకు. భర్తకు చెప్పకుండా పండు తిన్నది. ఈ రోజు కూడా అంతే. భర్త చెప్పకుండా ఎన్ని పనులు చేస్తారు భార్యలు. అందుకు అన్ని నెలలు చూస్తారు భర్తలకి భార్యలకి కొట్లాట్లు వస్తుంటాయి. వాడు తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడు. ఎందుకంటే అవి తెగుతాడు అన్నమాట. చెప్పి చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు అట్లా. అట్లనేసి భార్యలను ప్రేమిస్తారంటే అది కూడా లేదు. వాడి మనసుకి ఎక్కడో పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. ఇది రోజు జరుగుతున్న వ్యవస్థ.
కాబట్టి పాయింట్ ఫస్ట్లోనే పోగొట్టుకుంటున్నారు. అందుకు మీరు బహు లోతుగా ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతున్నారు. సెకండ్ పాయింట్ జస్ట్ అట్లా టచ్ చేసి క్లోజ్ చేస్తా మీకు. రెండవ పాయింట్ ఏంటంటే కీర్తన గ్రంథము 91వ అధ్యాయం. బహు సన్నిహితమైన సంబంధము చేయబడ్డాకనే ఉపాసాలతోనే బహు సన్నిహితంగా అతని దగ్గర కావచ్చు. తర్వాత ఆయన చాటున నివసించడం నేర్చుకోవాలా, లేక ఆయన నీడన విశ్రమించాలా. దేవుని నీడన విశ్రమించాల మనం. ఇది సెకండ్ పాయింట్. డ్వెల్లింగ్ ఇన్ ద సీక్రెట్ ప్లేస్ అంటాం. ఎప్పుడు సీక్రెట్ ప్లేస్ నేను చెప్తా ఉంటాను నేను చాలా మందికి. మొన్న కూడా చెప్తున్నాను. గృహప్రవేశాలు ఎంతమంది చేసి ఉంటారంటే చాలా మంది చేతులు చెప్పారు. మీకు ఒక కష్టమైన ప్రశ్న వేస్తున్నా. మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు మీ ఇళ్ళ పూజ గది ఉందా బ్రదర్, సిస్టర్? తల వంచుకుంటున్నారు. ఎందుకు తల వంచుకుంటున్నారు? అన్యులు కట్టుకుంటారు కదా బ్రదర్ పూజ గదిలో. సత్యం తెలవకున్నా బొమ్మలను పూజించే వాళ్ళు అంత నిష్టతో ఆ పూజ గది కట్టుకొని పొద్దున స్త్రీలు దీపం వెలిగించి స్నానం చేసి మడి కట్టుకొని అప్పుడు కిచెన్లోకి పోతారు. మనం ఏమి లేదు, మంచం దిగగానే టాయిలెట్కి వెళ్ళిపోతాం, మా నుంచి కిచెన్కి వెళ్ళిపోతాం. ప్రభుకి ఎక్కడ ఇచ్చిన మా దినం ఉదయాన ఆయన కృప, ఆయన కనికరం మన మీద కుమరించబడుతుంది కదా వాక్యం. మరి ఎట్లా కనికరం? ఆయన సన్నిధికి పోయి ఆయన నీడన ఆయన చాటున నివసించకపోతే నీ మీద ఆయన కనికరం ఎట్లా పుడుతుంది? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. నా మీద నీ కనికరం చూపించు ప్రభువా. అసలు నేను ఇట్లా వాడతా ఉంటా ఊరికే ఊత పదంలాగా. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. ప్రభువా నా మీద నీ కనికరం చూపించినైనా, నా మీద నీ కనికరం చూపించినైనా, నీ ఫేవర్లు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కృపను నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఏదో ఇట్లా రిపీట్గా చేస్తూ ఉంటాను కదా, లర్న్ బై హార్ట్ అంటాం కదా, అట్లా చేస్తూనే ఉంటాను. నాలోనివన్నీ తీసేసే ప్రభువా, నీలోనివి నాకు ఈ ప్రభువా, నాలోనివి తీ ప్రభువా, నాలో ఉన్న ఎక్కువ తీసుకో, నీలోనే ఎక్కువ నాకు ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాం. అదొకటే రిపీట్ చేస్తుంటే ఏదో దీర్ఘకాలంగా ప్రార్థన అంటే కాదు. మీకు అందరూ తెలుసు, నేను గడిసే ప్రార్థన చేసిన అందులో 45 minutes భాషలనే ప్రార్థిస్తాను. నేను 15 minutes, నేను 5 minutes నేను మనుషుల భాషలు ప్రార్థిస్తాను. 5-10 minutes కంటే ఎక్కువ కూడా పోదు, 5 minutes మాక్సిమం. రిమైనింగ్ 45 minutes 15 minutes లేకుంటే 1 hour 1.5 hour నాన్ స్టాప్ భాషలనే ప్రార్థిస్తాను నేను. ఎందుకంటే భాషలో మాట్లాడేవాడు ఎన్నో మర్మములు మాట్లాడుతాడు. ఆ మర్మంలో నీకు అర్థం కావు మానవ మనుషులకి, కానీ నీ ఆత్మకు అర్థమవుతాయి. నువ్వేం చేస్తున్నావు? భాషలో ప్రార్థించినప్పుడు ఆత్మీయ ప్రపంచంలో నువ్వు అన్నిటిని సీల్ చేసి పడేస్తున్నావు, అన్నిటిని ఓపెన్ చేసి పడేస్తున్నావు. ముఖ్యంగా నా పరిస్థితి ఏంటంటే, నేను భాషలు ఇటువంటి వాటిని నమ్మే వారు కాని మనుషులతో నేను పరిచయం చేస్తుంటాను. కాబట్టి కొంచెం వెనకంజ చేస్తూ ఉంటాను. ఆయన కానీ నేను రోషన్ చేసుకొని నేను మనుషులను అభ్యపెట్టాను, మనుషులు సంతోషకరంగా నేను ఉంది ఇక్కడ. నా ప్రభుత్వం మాట్లాడాలా, నా తండ్రితో మాట్లాడాలా, నా స్నేహితులతో మాట్లాడాలా, నా భర్తతో మాట్లాడాలా అని నేను నాన్ స్టాప్ మొహమాటం లేకుండా ఎవడేమనుకున్నా పర్లేదు, దయ్యాలు పట్టడం అనుకోవచ్చు, ఏమని అనుకోని నేను మటుకు ఆయన చాటున నివసిస్తా. He that dwelleth in the secret place of the Most High shall abide under the shadow of the Almighty. తెలుగులో చూడండి, దాంతో నేను ముగించేస్తాను. వచ్చే వారం ఎప్పుడైనా అవకాశం ఉంటే ఇక నుంచి సెకండ్ పాయింట్ మరి తీరుగా తీసుకెళ్తాం. చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించు వాడే, ఆధారం చేసుకోండి, మహోన్నతుని చాటున నివసించడం నేర్చుకోవాలా. ఆయనతో సన్నిహితంగా లేకుండా ఆయన చాటున నువ్వు నివసించలేవు. ఆయనతో సన్నిహితంగా గడపకుండా ఆయన నీడన విశ్రమించవు. నేను నిన్న ఒక పాట రాసిన, రాగం కూడా కఠినం అయిపోయింది. అంతా రూతు ఏ రీతిగా బోయజుని ఆశ్రయించింది, అట్లనే నేను నా ప్రభుని ఆశ్రయిస్తున్నానని నేను ఒక చరణం రాసిన ఆ పాటలో. నేను ఇప్పుడేం పాటను మీరు అడిగినా నేను వినిపించాను, అది నేను ట్రై చేసుకుంటాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన కొరకు నేను
బైబిల్ పరమైన వాక్యాలతోనే పాటలు రాయాలని తీర్మానించుకున్నా. అవి నేను ఏమైనా రిలీజ్ చేస్తానంటే రిలీజ్ చేయడం కొరకు కాదు, నా కొరకు నేను ట్రై చేస్తున్నా. ప్రభు పర్మిషన్ ఇస్తానే వాటిని నేను బయటికి తీసుకొస్తాను. మనుషుల కొరకు అయితే తీసుకురాను. ప్రభు చెప్తేనే ఎస్ గో హెడ్ అంటేనే వాటన్నిటిని నేను బయటికి తీసుకొస్తా పాటలు. లేకపోతే నా పరిచయం ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నాకు తెలుసు ఈ సంవత్సరం అంతా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మా జీవితాలలో నా జీవితాలలో చేయబోతున్నాడు. నాకు తెలుసు ఈ సంవత్సరం విశేషమైన పాటలు, విశేషమైన బైబిల్ పరమైన వాక్యాలతో పాటలు, ముఖ్యంగా మనకు అనుగ్రహించబడ్డ పరిచర్య పాటలు. ఎక్కడ వినరు మీరు ఆ పాటలు. తూర్పున ఉదయించే పరమటి వరకు కనిపించు వెలుగు సంబంధించిన ఒక పాట రాసిన, ఆయన రాకడ సంబంధించింది. ఆత్మతో నింపబడుడి, నిద్రించువాడ మేలుకోము, ప్రతి విధమైన విపత్తుని తెలుసుకునము. మనం ఉంటుంది బహు భయంకరమైన కాలం. ఆత్మతో నింపబడుతూ ఉండాలి ప్రతిరోజు, ఎందుకంటే ఇది కడవరి వర్షకాలం. బలిపీఠం నందు స్థానము పొందుకొనము, నిద్రించువాడ మేల్కొనము. బలిపీఠం నందు స్థానం పొందుకొనము. రేపు ఏం జరగబోతుందో నీకు తెలియదు. ఆయన నీడను విశ్రమించడం నేర్చుకోవాలా. సర్వశక్తిని నీడను విశ్రమించాలా. ప్రభా నాకు ఇంకేం వద్దు ఈ లోకంలో. ఎంత గంభీరమైన వస్తువులు, లగ్జరీ, ఇవన్నీ నాకు అవసరమే లేదు. పెద్ద పెద్ద అంతస్తులు, బిల్డింగ్లు అవసరమే లేదు. కార్లు, మేడలు అవసరమే లేదు. నీ నీడ నాకు కావాలా. నీ నీడను నేను విశ్రమించాలా ప్రభా. నాకు ఆ సహాయం దయచేయి. నేను నాకు ఇంకేమవుతూ ప్రభా. నువ్వు ఇచ్చిన ప్రతి వస్తువు, డబ్బులే కానీ, ఆస్తులే కానీ, అంతస్తులే కానీ ప్రభా, నీ నీడ నుంచి నేను బయట తీసుకొస్తే నాకు అవి ఎద్దు పో, అవి నాకు అవసరమే లేదు ప్రభు. నీ చాటునని నేను నివసించాలా. నీ నీడను ఆశ్రయించాలా. నీ నీడను ఆశ్రయిస్తే నన్ను దుష్టుడు ముట్టగలడా? ఇంపాసిబుల్. మన వాక్యాన్ని ముగించుకుంటున్నాం. కళ్ళు మూసుకుంటే కొంతసేపు ప్రార్థనలో, పరిశుద్ధుడ వగు దేవ, మీకు సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప తండ్రి, లోతైనమైన విషయాలు ప్రభావ మీరు మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని నిండు మనసుతో సేవించలాగా, నిండు మనసుతో ప్రేమించాలా ప్రభావ. యేసయ్య, మిమ్మల్ని తండ్రి విడిచిపెట్టి మేము ఎక్కడ పోవద్దు, ఏమీ సమర్థించుకోవద్దు. ప్రతి విషయంలో మీకే మేము ప్రాధాన్యత ఇవ్వాలా. మీరే మా ప్రయారిటీ. మా లైఫ్ లో ప్రాధాన్యత మీకే. ఎవరికి ఇవ్వం ప్రభావ, ఏ మనిషికి ఇవ్వం, నేను ఏ వస్తువులకి ఇవ్వం, ఏ పరిస్థితులకి ఇవ్వం. నిన్నే తండ్రి మేము స్మరిస్తాం, నిన్నే మేము స్తుతిస్తాం, నిన్నే కొని ఆడతాం, మీ నామాన్ని పరిస్థితి చేస్తాం, మీ సమాజంలో మీ నీతి సత్యాన్ని ప్రకటిస్తాం. ఎందుకంటే మేము మీ గ్రంథపు చుట్టలో ఉన్నాం ప్రభా. సృష్టి ఆరంభం మొదలుకొని అనాది కాలం నుంచి మేము ఉన్నాం, కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము ఉన్నాం ప్రభా. కాబట్టి నేను మేము మర్చిపోకుండా మా జీవితాంతాన్ని ఒలిసి తెచ్చి కనపరచాలా. అటువంటి సేవా పరిచయాలు వెంటనే వారందరినీ సిద్ధపరచుకోమని, బహు లోతైన సన్నిహితమైన సహవాసంతో మీతో కలిసి జీవించాలని నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, అందరూ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.